ఈరోజు డ్యూయల్ స్టిమ్యులేషన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. డ్యూయల్ స్టిమ్యులేషన్ అనేది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్‌లో అంటే ఐవీఎఫ్ మనం ఎవరికైతే సజెస్ట్ చేస్తున్నామో కపుల్స్ ఇన్‌ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్‌లో కొంతమందికి మాత్రం డ్యూయల్ స్టిమ్యులేషన్‌ని అడ్వైస్ చేయటం జరుగుతుంది. అసలు డ్యూయల్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అనంటే, మనం నార్మల్‌గా ఐవీఎఫ్‌కి వెళ్ళే కపుల్స్‌లో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి. గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అవి పర్టిక్యులర్ డ్యూరేషన్ 8-12 డేస్ అలా ఇంజెక్టబుల్స్ ఉంటాయి. తర్వాత మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ నెలలో ఉన్న oocytes ఏవైతే ఫాలికల్స్ గ్రో అయ్యాయో oocytes‌ని రిట్రీవ్ చేయడం జరుగుతుంది. ఇది రొటీన్‌గా ట్రెడిషనల్ పద్ధతిలో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్‌కి మనం చూస్ చేసుకునే విధానం. గానీ సర్టెన్ కపుల్స్ ఇప్పుడు ఎవరిలోనైనా గానీ లో ఏఎంహెచ్ ఉంది. అంటే ఎగ్ రిజర్వ్ చాలా తక్కువగా ఉంది. లేదు అనంటే పూర్ ఓవేరియన్ రెస్పాన్స్. ఎవరైతే మనం ఇస్తున్న ఇంజెక్షన్స్‌కి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. లేదు అనంటే అడ్వాన్స్డ్ ఏజ్ వయస్సు మోర్ దాన్ 38 ఇయర్స్, 37 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ ఉండేవారు. ఇటువంటి కండిషన్స్ లేదు అనంటే మెడికల్ కండిషన్ ఎండోమెట్రియోసిస్ సమస్య అలాగా తీవ్రంగా ఉండే వాళ్ళలో ఏమవుతుంది అంటే మనకున్న ఎగ్ రిజర్వ్ ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనకి ఎంబ్రియో పిండం తయారయ్యే పాసిబిలిటీ అనేది తగ్గుతుంది గనుక మనము తక్కువ డ్యూరేషన్ టైంలోనే మనకి ఎక్కువ oocytesని రిట్రీవ్ చేసే పద్ధతి అనమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 ఐవీఎఫ్ సైకిల్స్ అనేది మనము తక్కువ టైంలో ఎట్ ద సేమ్ టైం తక్కువగా రెస్ట్ ఆఫ్ ద అన్ని కన్స్యూమబుల్స్ యూజ్ చేసి చేసుకునే విధానం అనమాట. బ్యాక్ టు బ్యాక్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ లాగా అనమాట డ్యూయల్ స్టిమ్యులేషన్ అంటే.